నాయకుడికి క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలని సుద్దులు చెప్పిన వైఎస్ జగన్‌కే విలువలు, విశ్వసనీయత లేవని ఆయన సోదరి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. సొంత తల్లి, చెల్లి, మేనకోడలు, మేనల్లుడికి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఆస్తుల కోసం సొంత తల్లిపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డికి ఇష్టం లేకపోయినా ఆయనపై ఒత్తిడి తెచ్చి తనను తిట్టించారన్నారు. జగన్ క్యారెక్టర్ ఖాళీ సీసా లాంటిది. ఆయన క్యారెక్టర్ సున్నా అని తేల్చేశారు. శుక్రవారం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న షర్మిల మీడియాతో మాట్లాడారు. జగన్కు విశ్వసనీయత, విలువలు ఏమాత్రం లేవు. నీతులు చెబుతారు కానీ పాటించరు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని జగన్ అధికారంలోకి వచ్చారు. వైఎస్ ఆశయాలనే కాలరాశారు అని విమర్శించారు. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని చంపింది అవినాష్ రెడ్డి అని సీబీఐ చెప్పిన తర్వాత కూడా ఆయనను తన పక్కన కూర్చోబెట్టుకున్నారని ఆక్రోశించారు. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం విజయసాయిరెడ్డి హైదరాబాద్లోని లోటస్ పాండ్లో షర్మిలతో భేటీ అయిన వార్తలు సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె ఇప్పుడు ధృవీకరించారు. సాయిరెడ్డితో జరిగిన సమావేశంలో చాలా విషయాలు చర్చకు వచ్చాయని షర్మిల చెప్పారు. జగన్ సొంత తల్లి మీద కేసు పెట్టించారు. నిజాలు వెల్లడిస్తూ ఆయన కుట్రను నేను బయట పెట్టాను, అయితే అవన్నీ అబద్ధాలు చెప్పాలంటూ సాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారు. ఆయనే స్వయంగా సాయిరెడ్డికి ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టాలన్నారు. అందుకు ఆయన నిరాకరించిన జగన్ ఒప్పుకోలేదు. ఆస్తుల్లో ఇద్దరు బిడ్డలకు సమాన వాటా ఉందని మా తండ్రి జీవించి ఉన్నప్పుడే సాయిరెడ్డికి చెప్పారు. తనను వదిలేయాలని సాయిరెడ్డి వేడుకోవడంతో వైవి సుబ్బారెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత మళ్ళీ సాయిరెడ్డి మీద జగన్ ఒత్తిడి చేశారు. తనకు ఇష్టం లేదని, కుదరదని సాయిరెడ్డి చెప్పినా జగన్ వినిపించుకోలేదు. సాయిరెడ్డి మాట్లాడాల్సిన అంశాలన్నీ స్వయంగా జగన్ నోట్ ఇచ్చారంట. ఏం మాట్లాడాలో 40 నిమిషాలు డిక్టేట్ చేశారట అని షర్మిల వివరించారు. జగన్ నైజం ఏమిటో విజయసాయిరెడ్డి అర్థం చేసుకున్నారని, ఈ విషయాలను ఆయన చెబుతుంటే తనకు చాలా బాధేసిందని, కన్నీళ్లు వచ్చాయని అన్నారు. వైఎస్ కుమారుడై ఉండి ఇంతలా దిగజారాలని జగన్పై షర్మిల మండిపడ్డారు. క్యారెక్టర్ లేని జగన్ క్యారెక్టర్ మీద డైలాగులు చెబుతున్నారు. ఆ పదానికి అర్థం కూడా ఆయనకు తెలియదు. తనను వదిలేయాలని బతిమిలాడినా సాయిరెడ్డిపై ఒత్తిడి చేయడమే నా క్యారెక్టర్ అని నిలదీశారు. సొంత మేనల్లుడు, మేనకోడలి ఆస్తిని కాజేయాలని జగన్ చూశారని ఆరోపించారు. మీరు చేసిన కుట్రలేమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆస్తుల కోసం జగన్, ఆయన భార్య ఎంత దిగజారిపోయారో బైబిల్ ముందు కూర్చొని ఆలోచించాలి. అబద్ధాలు ఆడుకుంటానే జగన్ అబద్ధాలు చెబుతారు, అవే నిజాలను నమ్మించే ప్రయత్నం చేస్తారు అంటూ జగన్పై ధ్వజమెత్తారు. వైఎస్ బీజేపీకి వ్యతిరేకమని, ఇప్పుడు అదే బీజేపీతో జగన్ అక్రమ సంబంధం పెట్టుకున్నారని షర్మిల అన్నారు. వైఎస్ జలయజ్ఞం ప్రాజెక్టులు మొదలుపెట్టగా వాటిని 6 నెలల్లో పూర్తి చేస్తారని జగన్ ప్రకటించారని గుర్తు చేశారు. క్రెడిబిలిటీ ఉంటే ప్రాజెక్టులు జగన్ ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలతో ఆడుకున్నప్పుడు క్రెడిబిలిటీ ఏమైంది? రుషికొండను తొలిచి 500 కోట్లతో ప్యాలెస్ కట్టినప్పుడే ఆయన విశ్వసనీయత పోయింది. ఆయనకు క్రెడిబిలిటీ లేదు, డబ్బు ఉందనే అహంకారం మాత్రం ఉంది అని విమర్శించారు. మరోవైపు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పిఎస్కు శుక్రవారం అనగా ఫిబ్రవరి 7న ఆర్జీవీ హాజరయ్యారు. వర్మను విచారించేందుకు పోలీసులు సుమారు 50 ప్రశ్నలు సిద్ధం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల ఫోటోలను మార్క్ చేసిన వీడియోను ట్వీట్ చేశారని రాంగోపాల్ వర్మపై కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో 2024లో ఆర్జీవీపై కేసు నమోదవ్వగా ఇప్పటి వరకు ఆయన హాజరు కాలేదు. షూటింగ్ షెడ్యూల్ కారణంగా రాలేకపోతున్నానని, వీలైనప్పుడు వస్తానని విచారణకు దూరంగా ఉన్నారు వర్మ. పోలీసులు అరెస్ట్ చేస్తారనే వార్తలు వచ్చిన క్రమంలో కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే తాను అజ్ఞాతంలో లేనని, విచారణకు హాజరవుతానని ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం వర్మ విచారణకు హాజరు కాని పక్షంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉండటంతో శుక్రవారం విచారణకు హాజరయ్యారు.